వెళ్ళు వెళ్ళు. ఏ అబ్బాయి, ప్రార్థన అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. సలోమే, ఏ సలోమే, ఈ అబ్బాయి ఎవరో చూడు. ఈ అబ్బాయా? నిన్న మనం ప్రార్థన చేసుకుంటే వచ్చాడండి. అవునమ్మా, నిన్నొచ్చిన అబ్బాయి నేనేనమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉందే. గత రాత్రి మా ఇంటికి వచ్చిన అబ్బాయి నువ్వా? అవునయ్యా. నిన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చిందే. నీ ముఖం ఇంత ప్రకాశంగా ఉందే, కారణం ఏంటి? ఏం జరిగింది బాబు? నేను నిన్న ఇక్కడికి వచ్చి వెళ్తున్నప్పుడు ఒక ప్రకాశమైన వెలుగుని నేను చూశాను. అప్పుడు నాలో ఉన్న భారం అంతా తొలగిపోయి ఇప్పుడు నాకు నెమ్మది కలిగిందయ్యా. చాలా సంతోషంగా ఉంది బాబు. గత రాత్రి నిన్ను దర్శించిన ఆ వెలుగు యేసయ్యే. నీకు నెమ్మదినిచ్చింది యేసుప్రభువే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేసిన యేసుప్రభు నిన్ను దర్శించాడు. నీలో ఉన్న భారమంతా తొలగించాడు. నువ్వెవరో నీవు గుర్తించేటట్లుగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది బాబు. ప్రభువు నిన్ను దర్శించినందుకు నేనాయన్ని స్తుతిస్తున్నాను. నువ్వు ఇక మీదట ఆయన్ను వెంబడించాలి. ఎందుకంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు గాని నేను గాని ఎవ్వరూ నశించిపోవడం ఆయనకిష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు మేము చర్చికి వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా వస్తావా? అవును, వస్తానయ్యా. సలోమే, ఒక బైబిల్ తీసుకురా. అలాగేనండి. ఇవ్వు, ఆ అబ్బాయికి ఇవ్వు. బాబు, ఈ బైబిల్లో యేసు ప్రభువును గూర్చి రాయబడింది. దీన్ని క్రమంగా నువ్వు చదువుకో. దానిలో విషయాలన్నీ నువ్వు తెలుసుకుని యేసు ప్రభువు సాక్షిగా జీవించాలి. యేసు ప్రభువుని పూర్తిగా నీవు హత్తుకోవాలి.
అప్పుడు ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మరి చర్చికి బయలుదేరదామా? సరేనయ్యా. బాబు ఆ? లే, ఎవరయ్యా నువ్వు? ఈ గాయాలు చూడు. నాకు చూపిస్తున్నాయండి. హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోపో. ఈ గాయాలను గూర్చి నీకింకా అర్థం కాలేదు. చూడు, ఇటు చూడు. ఈ గాయాలను గురించి నీవు ప్రకటించే రోజులు వస్తాయి. తప్పక ప్రకటిస్తావు. ప్రభువా, ప్రభువా, యేసయ్యా! యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం, యేసన్నా? స్తోత్రం, స్తోత్రం. యేసన్నా? ప్రభు, నీకు స్తోత్రం, ఎక్కడున్నావురా? స్తోత్రం, స్తోత్రం. ఇక్కడున్నావా? సరే, అన్నం తిందుగనరా. ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. అన్నం తినకూడదు. అన్నం తినకూడదా? పోనీ ఉప్మా చేసి పెట్టాగా? ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. ఏం తినకూడదు. కనీసం అట్టి పండ్లైనా తినరా? అవి కూడా తినకూడదమ్మా. పోనీ గ్లాస్ పాలైనా తాగరా? పాలు కూడా తాగకూడదమ్మా. అన్నం తినమంటే తినవు, అట్టిపండు తినమన్నా తినవు, కనీసం పాలు తాగమన్నా తాగవు. ఎలాగరా నీతో సచ్చేది? ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. దేవా, స్తోత్రం, దేవా, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ప్రభువా, నీ పాదాలు తాకే ధన్యత నాకు ఇచ్చావా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజా, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రేయ్, ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నేను ప్రభు సేవకి వెళ్తున్నా. వచ్చే వారం జరిగే సువార్త సభలకి తప్పకుండా రండమ్మా. ఇదిగో అమ్మా, సభల్లో రోగులను తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. అను, నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో తమ్ముడు, అన్నా, మీరందరూ బాగుపడాలంటే ఈ సువార్త కూటంకి వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలనండి. మీరే కాదన్నా, మీ కుటుంబాలు అన్ని బాగుంటాయి. తీసుకోనా, తప్పకుండా వస్తారు కదా. పిల్లకాయలారా, మీరు కూడా వచ్చే దేవుడి పాటలేనండి. మంచి మంచి పాటలు పాడతారు. అక్క, కూటానికి వచ్చి యేసు ప్రభుని తలుచుకోండి, మీ కష్టాలన్నీ పోతాయి. తమ్ముళ్ళు, వచ్చే వారం సువార్త కూటానికి వచ్చేయండి. ఇలా ప్రారంభమైన బ్రదర్ ఏసన్న సేవా జీవితం అనేక శ్రమలలో, నిందలలో నలిగి శోధించబడిన తరువాత సువర్ణముగా మారును అని యోబు అన్నట్లు ఈ రోజున దేశ విదేశాలలో సువార్త పరిచర్య చేస్తూ 300 సంఘాలకు పైగా స్థాపించారు. ఇంచుమించు 500 మంది సేవకులు ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఒకవైపు టీవీ మినిస్ట్రీ, మరోవైపు బలిపీఠం అనే మాసపత్రిక, సువార్త సభలు, పుస్తక పరిచర్య, క్యాసెట్ పరిచర్య, యవనస్సుల కూడికలు, సేవకుల సదస్సులు, ఇంకా మరెన్నెన్నో యేసయ్య ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతము గుంటూరు గోరంట్లలో 25,000 మంది ఆరాధించుకునే మందిరము కట్టబడింది. ఒకసారి మీరు హోసన్నా మందిరానికి రావచ్చుగా. ప్రభువు మిమ్మలను ఆశీర్వదించునుగాక.